నమస్తే, నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ మన అల్లు అర్జున్ గారు గురించి మాట్లాడిన విధానం, దాన్ని ఒక కోణంలో అందరూ చూడాలి. పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చినారో మనకైతే తెలియదు, కానీ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ గారు కొంచెం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినారు అన్న మెసేజ్ క్లియర్గా కన్వే చేయడం జరిగింది. దానితో పాటు మరొక పాయింట్ ఆయన టచ్ చేయడం జరిగింది. అది ఇండస్ట్రీ కూడా కొంచెం అతి చేసినట్టే మనకు కనపడింది. ఒకరోజు అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లి మరుసటి రోజు వదలడం జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టింది అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి. బహుశా ఆ ఈవెంట్ జరగకుండా ఉండుంటే కనుక చాలా బాగుండేది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఒక పేద కుటుంబం, ఒక భార్య భర్త, ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ. ఆ మగబిడ్డ ఏదో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళ శక్తికి మించి 30,000 జీతగాడైనటువంటి ఆ తండ్రిని ఆ తల్లిని బతిలాడుకొని ఇంచుమించు 12,000 13,000 రూపాయలు పెట్టి టికెట్లు కొని ఆ సినిమాకి వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నంలో అనుకోకుండా అక్కడ జరిగినటువంటి ఆ గందరగోళంలో ఆ మహాతల్లి చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఆ బిడ్డ, మగబిడ్డ ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ ఎవరిది తప్పు, దీంట్లో మీడియా ఎలా ఎవరెవరిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది, ఎలాంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిందనే దాని గురించి చిన్న అనాలిసిస్ చేద్దాం మనం. దీంట్లో మొదటగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నప్పుడు ఆల్రెడీ పుష్ప 2 సినిమాకి ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసినారు మార్కెటింగ్ ద్వారా. అదేవిధంగా వెళ్ళి గవర్నమెంట్ని పర్మిషన్ అడిగినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, రేట్లు పెంచుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ తెలుసు, ఆయనకి ఆయన టీంకి, బహుశా ఆయనకి తెలియకపోయినా ఆయన టీంకి తెలుసు, భయంకరమైన మార్కెటింగ్ చేస్తున్నాము, ఖచ్చితంగా జనాలు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి ఏదన్నా ఊహించినటువంటి సంఘటనలు ఏదైనా జరిగే అవకాశం ఉండదని తెలుసుకొని ముందరే ఆ థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు కానీ చేసి ఉంటే బహుశా ఈరోజు ఒక కుటుంబం ఒక తల్లిని కోల్పోయి ఉండేది కాదు, ఒక బిడ్డ పరిస్థితి అలా అయ్యి ఉండేది కాదు. అది జరిగిందో లేదో మనకు తెలియదు. ఒకవేళ గాన అల్లు అర్జున్ గారి టీం చేసి ఉండి ఆ థియేటర్ యాజమాన్యంగా దాన్ని పట్టించుకోకుండా కానీ ఉంటే ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం యొక్క తప్పు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తొక్కిసలాటలో ఆ తల్లి మరణించిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒకవేళ మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ గారికి ఇచ్చిన తర్వాత ఆయనకి తెలిసి కూడా సినిమా చూడటానికి ప్రయత్నించుంటే మాత్రం అది క్షమించడానికి తప్పు. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ తప్పు అయ్యి ఉంటే దాంట్లో అల్లు అర్జున్ గారిని తప్పుపట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ మొత్తం ఎపిసోడ్లో మరుసటి రోజు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీడియా ముందరకు వచ్చి చెప్పడం ఏంటంటే, నాకు తెలీదు, మరుసటి రోజు ఉదయం వరకు నాకు అక్కడ ఒక మనిషి, రేవతి అనే ఒక మహిళ చనిపోయిందనే విషయం నాకు తెలీదు, మరుసటి రోజే తెలిసింది అని ఆయన చెప్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకు పోయే కొద్దీ తెలియాలి. ఒకవేళ ఖచ్చితంగా ఎవరు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, సినిమా థియేటర్ యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ ఎవరు చనిపోవాలని కోరుకోరు. ఇది ఒక యాక్సిడెంట్ గానే అనుకోవాలా, అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఒక యాక్సిడెంట్ గానే అనుకోవాలి. కానీ దీంట్లో ఏ జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈరోజు ఒక కుటుంబం అనాథ అయ్యి ఉండదు అన్నదే డిస్కషన్. తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఒక పేద మహిళ చనిపోయింది, ఒక బిడ్డ పరిస్థితి ఘోరంగా ఉంది, ఇండస్ట్రీ మొత్తం ఏం జరిగిపోయిందని చెప్పేసి మరుసటి రోజు ఒక్కరోజు అల్లు అర్జున్ గారు జైలు దాకా పోయి ఇచ్చిన దానికి ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టి ఆయన పరామర్శించడానికి పోయినారు అన్నది పాయింట్. ఖచ్చితంగా అది పాయింట్ ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఒక మనిషి చనిపోయింది, ఒక బిడ్డ హాస్పిటల్ పాలైనాడు. ఈ సిచ్యువేషన్లో కనీసం అల్లు అర్జున్ గారు, వాళ్ళ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ గారు, వాళ్ళ టీము ఎవరైనా పరామర్శించడానికి వస్తానన్నా కూడా సున్నితంగా వీళ్ళు ఆపి ఉండవలసింది. ఏమని, వద్దు, ఒక మహిళ చనిపోయింది, ఈ సమయంలో నన్ను పరామర్శించవద్దు, దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలు ఏమనుకుంటారు అని ఎవరిని రానికుంటా ఆపి ఉండవలసింది. అలా కాకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి అల్లు అర్జున్ గారిని పరామర్శించడం, అది మీడియాలో విజువల్స్ రావడం, అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం చేసిన ఫస్ట్ తప్పిదం అది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మహిళ చనిపోయి ఒక బిడ్డ హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరోజు ఏదో మీకు అసౌకర్యం కలిగింది, జైలు దాకా వెళ్ళి వచ్చింది దానికని చెప్పేసి అని అనేసి పొలోమని చెప్పేసి బారులు తీరి సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చి మిమ్మల్ని
పరామర్శించడం ఆ సమయంలో కరెక్ట్ గెస్చర్ కాదు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పుండొచ్చు, తప్పులేదు. కానీ మనుషులు వచ్చేసి మీదేదో తప్పు లేదు, గవర్నమెంట్దే తప్పు అని చెప్పేసి మీకు అందరికీ వచ్చేసి మీకు వచ్చేసి ఇండస్ట్రీ మొత్తం వచ్చేసి ఒక ఇదిని పలకడం అన్నది కరెక్ట్ కాదు. బహుశా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అది బాధేసినటువంటి విషయం, ప్రజలు కూడా బాధేసి ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ గారు నెక్స్ట్ డే మీడియా ముందరకు వచ్చినప్పుడు వాళ్ళ టీంతో మాట్లాడుకొని ఒక్క మాట ఉదారంగా చెప్పి ఉండుంటే ఎంతో బాగుండేది. అది కాకుండా ఆ రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు ఆమె యొక్క ఫునరల్కి ఎవరన్నా వీళ్ళ టీం తరపున వెళ్ళుంటే బాగుండేదేమో. కానీ వెళితే అక్కడ సున్నితంగా ఉంటుంది పరిస్థితి, భావావేశాలు ఎలా ఉంటాయో అని విషయం తెలిసి ఉండొచ్చు. కనీసం ఫోన్లో అన్నా వాళ్ళతో మాట్లాడి పరామర్శించుంటే బహుశా ఆ కుటుంబం కేసు పెట్టేదాకా వెళ్ళి ఉండకపోవచ్చు. బహుశా వీళ్ళకి సినిమా సక్సెస్ అయ్యిందన్న ఒక కైపు నెత్తికెక్కిందో ఏమో మనకు తెలియనటువంటి విషయం. మరుసటి రోజు అల్లు అర్జున్ గారు మీడియా ముందరకు వచ్చేసి ఆయన బాధని వ్యక్తపరుస్తున్నప్పుడు 25 లక్షల రూపాయలు కాకుండా ఆల్రెడీ సుకుమార్ గారితో, తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక పెద్ద అమౌంట్, అంటే పోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేరు, ఆ బిడ్డకి అయ్యే హాస్పిటల్ ఖర్చులు మొత్తం చూసుకుంటూ ఆ బిడ్డ పూర్తి అయ్యేంత వరకు శక్తి మించి మేము ప్రయత్నిస్తామని చెప్తూ ఆ ఇద్దరు బిడ్డల భవిష్యత్తు, తల్లి లేని ఆ ఇద్దరు బిడ్డల భవిష్యత్తుని మేము బాగుపరుస్తాము, వాళ్ళ కుటుంబానికి అవసరమైతే 1 కోటి 2 కోట్ల రూపాయలు, ఒక పక్క 1000 కోట్లు కలెక్ట్ చేసింది, 1500 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు వేసుకుంటున్న సిచ్యువేషన్లో వాళ్ళ సినిమాకి వాళ్ళ అభిమానులు వచ్చి ఇలా ఒక కుటుంబం అనాథ పాలైనప్పుడు 1 కోటి 2 కోట్ల రూపాయలు గాన వాళ్ళు ప్రకటించి ఉండుంటే ప్రజలందరూ కూడా హర్షించుండేవాళ్ళు. పోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేరు, కనీసం డబ్బు పరంగా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వీళ్ళు వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇచ్చి వెంటనే దాన్ని పంపించి ఉండాల్సి ఉంది, వాళ్ళ అకౌంట్కి పంపించేసి ఉంటే కానీ ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అంత ఆవేశంగా అసెంబ్లీలో మాట్లాడి ఉండేవాళ్ళు కాకపోయి ఉండొచ్చు. అది కాకుండా ప్రతిపక్షాలు దీన్ని కొంచెం రాజకీయం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా అల్లు అర్జున్ గారికి కొంచెం బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఈరోజు అల్లు అర్జున్ గారు మీడియా ముందరకు వచ్చేసి బాధపడుతున్న దాంట్లో ఖచ్చితంగా ఆయన బాధ కనిపిస్తుంది మనకు. కానీ దాంతోపాటు ఆయన సినిమా సెలబ్రేషన్లు చేసుకోలేకపోయినారనే బాధే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారనే బాధే ఎక్కువ కనిపిస్తుంది. కానీ దయచేసి అల్లు అర్జున్ గారు మీరు కూడా ఒకటి ఆలోచించాలా, మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేయలేరండి. మీ సినిమా ఈరోజు ఈ ఒక్క సినిమా మీరు సెలబ్రేషన్ చేసుకోకపోయినా రేపు ఇంకొక సినిమా తీసి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఆ కుటుంబం అనాథుల పాలైపోయింది, ఆ కుటుంబం ఒక ఆడమనిషి లేని కుటుంబం తయారైంది. దయచేసి ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో కూడా మీ మాటలంతా ఆ మహిళ చనిపోయింది, ఆ కుటుంబం అనాథుల పాలైంది, ఆ కుటుంబాన్ని కాపాడుతాను, నేను కట్టుబడి ఉన్నాననేసి మీ 90% డిస్కషన్ గా నుండి చూస్తున్న ప్రతి ఒక్కరు అభినందించుంటారు. మీరు పదే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు, 1-2 మాటలు చెప్పచ్చు, నేను సినిమా సెలబ్రేషన్ కూడా చేసుకోలేకపోయినాను. దయచేసి ఈ మాటలు మళ్ళా ప్రజల్లో ఒక అపార్థాలని అర్థం చేసుకునే విధంగా ఉంది మీ డిస్కషన్. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానాన్ని తప్పుపట్టలేము. ఎందుకంటే పేదవాళ్ల జీవితాలకి విలువ లేదా, పేదవాళ్ల ప్రాణాలకు విలువ లేదా, కేవలం అల్లు అర్జున్ గారు 1 రోజు జైలుకు పోయి వచ్చి దానికే ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టినటువంటి సందర్భంలో ఎవరన్నా వెళ్ళి ఆ బిడ్డ పరిస్థితి పరామర్శించినారా? తర్వాత లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాదని లేదు, కానీ ఎవరో ఒకరిని పంపించుండొచ్చు అక్కడికి. లేదా మీడియా ముఖంగా వచ్చేసి మేము లీగల్ ఇష్యూస్ వల్ల రాలేకపోతున్నాను, నాకు రావాలని ఉంది, కానీ నా బాధ అర్థం చేసుకోండి, మీకు నేను అండదండలుగా ఉన్నాను, ఎన్ని కోట్లైనా నేను ఖర్చు పెడతాను, మీ కుటుంబాన్ని ఒక గొప్పగా పెట్టేదానికి ఆ తల్లి లేని లోటు నేను తీర్చలేను, కానీ మీ ఇద్దరు బిడ్డలకి భవిష్యత్తుకి పూర్తిగా నాది బాధ్యత అంటే ఆయన ఒక మాట అన్నాడు, అదే వయసులో నాకు ఒక బిడ్డ ఉన్నాడని చెప్పేసి. ఖచ్చితంగా ఆయన బాధ మనం అర్థం చేసుకోగలం. కానీ అదే సమయంలో డబ్బు పరంగా 1 కోటి 2 కోట్లు గాన వాళ్ళు అనౌన్స్ చేసి ఉండుంటే గనక ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఫ్యూరియస్గా మాట్లాడేదానికి అవకాశాలు లేకుండా ఉండి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దీంట్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక మీదట హీరో లేదన్నా అఫ్కోర్స్ ఇంకా తెలంగాణలో ప్రీమియర్ షో లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు. ఏది ఏమైనప్పటికీ ఒకసారి సెలబ్రిటీలు పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతా చిత్తశుద్ధితో తీసుకొని మీరు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఆడ మనిషి పోయిందంటే ఆ కుటుంబం అనాథ పాలైపోతుంది. అది మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఆ బిడ్డలు అనాథలు అయిపోతారు. ఎంత తండ్రి ఉన్నా తల్లి లేకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలా.
అర్థం చేసుకొని ఇక మీదట కూడా ఏ హీరో అయినా సరే పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు వీటన్నిటిని ఆలోచించి అక్కడ ఏ అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే వెళ్ళండి. లేకపోతే మీరు పబ్లిక్లోకి పోకపోతే వచ్చే నష్టం ఏమి లేదు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా జరిగింది ఏదో జరిగిపోయింది, దయచేసి మీరు ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు ఆ బిడ్డకి ఆ కుటుంబానికి, దీన్ని లీగల్గా మీరు ఎలాగో తీసుకుపోవాలా. ఇక మీదట దీన్ని కూడా ఎస్కలేట్ చేయకుండా ఒక యాక్సిడెంట్గా చూసి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు క్షమాపణ కోరినారు. దీన్ని లీగల్గా చూసి ఇక మీదట ఇలాంటి జరగకుండా ఈవెన్ ప్రభుత్వం కూడా కొంత తప్పిదం ఉంది. ప్రీమియర్ షోస్కి అప్రూవల్ ఇవ్వడం, రేట్లు పెంచుకునే దానికి అవకాశం ఇవ్వడం, అది కూడా ఒక తప్పిదంగానే చూడాలా. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక యాక్సిడెంట్. అల్లు అర్జున్ గారు ఇప్పటికన్నా మీరు మీ టీము ముందరకు వచ్చి ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో మీరు అనౌన్స్ చేసి ఎలాగూ చనిపోయిన మనిషిని తీసుకురాలేరు, ఉన్న ఇప్పుడు ఆ బిడ్డ కోరుకునే విధంగా మీరు అన్ని బెస్ట్ ఆఫ్ ద మెడికల్ కేర్ మీరు అందిస్తున్నారని తెలుస్తుంది. ఇంకా కూడా అందించండి. ఇంకా కుటుంబానికి మీరే అండగా నిలబడి ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇచ్చి ఒక భవిష్యత్తుగానే మీరు చేసినారంటే మళ్ళా మీరు వీళ్ళ వల్ల నా పరువు పోయిందనేసి మనసులో పెట్టుకోకుండా మీరన్నట్టు జరిగింది ఒక యాక్సిడెంటే అని చెప్పేసి అనుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడండి. అట్లీస్ట్ జనాలు మీ గెస్చర్ని అభినందిస్తారని కోరుకుంటూ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.